అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. తినిపించేదాకా వదలదు అని ఇబ్బందిగా కలిపి ముద్దని సీత ముందుకు పెట్టాడు. ప్రేమతో తినిపిస్తే చాలా సంతోషంగా తినేది. నోరు తెరవట్లేదు సీత. తెరువు సీత అనింది సావిత్రి. నోరు తెరిచింది. ప్రేమగా చూస్తూ ముద్దని ఆమె నోట్లో పెట్టాడు ధీర్. అతని కళ్ళలోకి సీత చూడలేదు. చూస్తే అతనిలో ప్రేమ ఖచ్చితంగా కనిపించేదే. అంత అపురూపంగా ఉన్నాయి అతని చూపులు. ఇక ముద్దని నోట్లో పెట్టగానే సీత సున్నితమైన పెదాలు అతని వేళ్ళకి తగలగానే ఒళ్ళు పులకింతకి లోనైంది. అతనికి నిజంగా ఆ ఫీలింగ్ ఎప్పుడు ఫేస్ చేయని ధీర్ చాలా అందంగా అనిపిస్తోంది. ఆమె పెదవులు మళ్ళీ తాకాలని ఒక ముద్ద పెట్టమంటే ఇంకో ముద్ద కూడా కలిపి సీత నోట్లో పెట్టాడు. ఆమె మాయలో ఉన్న ధీర్ ఇలాగైనా భర్త ప్రేమని పొందుతున్నానన్న సంతోషంతో నోరు తెరుస్తోంది సీత. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు సావిత్రికి. ప్లేట్ తీసుకొని మెల్లగా అక్కడి నుండి జారుకుంది. అలా జారుకుంటుండగా చైర్ సౌండ్కి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి సావిత్రిని చూశారు. అదేంటి మామ్, ఎక్కడికి వెళ్తున్నావు? మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్తుంటే, మామ్ ప్లేట్ తీసుకొని ఎందుకు వెళ్తున్నావు? డాడీ పిలిచినట్లు అనిపిస్తుందిరా, వెళ్ళొస్తాను. నేను రూమ్లో తింటాను, మీరు తినేయండి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి. సీతని తల తిప్పి చూసి మళ్ళీ ప్లేట్లో తలదూర్చాడు. సీత కూడా అంతే ప్రేమగా అత్త మాటని శిరస వహిస్తూ ఉత్తమ కోడలుగా ప్రేమగా ముద్ద తీసి ధీర్ ముందుకు చాపింది. తనంతలో తాను తింటున్న ధీర్ ముందు సీత చెయ్యి కనిపించగానే ఆశ్చర్యంగా చూస్తూ మనసులో సంతోషం అనిపిస్తుంటే నోరు తెరిచాడు. ముద్దని తన నోట్లో అలా పెడుతుంటే అతని మీసం గుచ్చి ఒళ్ళు జల్లుమని అలాగే ఫ్రీజ్ అయిపోయింది. సీత నోట్లో అలాగే ఉన్న సీత వేళ్ళు నాలుకతో లిక్ చేశాడు ధీర్. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించి అతని లోకం నుండి బయటకు వచ్చి ట్రక్కున చేతిని వెనక్కి తీసుకుంది. ఇంకోసారి తినిపిస్తే బావుండు అనిపించింది అతనికి. సీత ఆ సాహసం చేయలేదు. మళ్ళీ తినిపిస్తే తప్పుగా ఏమైనా అనుకుంటాడేమో అని. గతంలో అన్న మాటలు ఆమెను పదే పదే బాధపెడుతుంటే, నా మీద మోజుతో నువ్విలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. అవే మాటలు ఆమె మైండ్లో రన్ అవుతుండే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి. అతని ముందు ఏడిస్తే బాగోదు అని కష్టంగా వాటిని వెనక్కి పంపించి తనంతలో తాను గబగబా తినేసింది. ధీర్ తింటున్న సీతనే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ విషయం పాపం అమాయకపు పక్షికి తెలీదు కదా. నా మీద ప్రేమ పుడితే మొన్న వచ్చినప్పుడే నన్ను తీసుకొని వచ్చేవాడు. కానీ అలా చేయకుండా నాన్న ఇంట్లో ఉన్నాడని అతనికి సమాధానం చెప్పలేక నన్ను తీసుకొచ్చాడు. ఒకవేళ నా మీద ప్రేమ ఉంటే ఇలా డ్రింక్ చేసి ఎందుకు వస్తాడు? నేను ఈ ఇంట్లో ఉన్నాను అన్న ఇబ్బంది వల్లే కదా డ్రింక్ చేసింది అని ఆలోచనలు కుదురుగా ఉండనివ్వక అక్కడి నుండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్న తనని సీత అని పిలిచాడు ధీర్. టక్కున ముందుకు వేస్తున్న అడుగు అక్కడే ఆగి, చెప్పండి అనింది వెనక్కి తిరిగి చూడకుండానే. అతన్ని చూస్తే ఆమె కంట్లో నుండి నీరు ప్రవాహంలా వస్తోంది. వాటిని అతనికి చూపించడం ఇష్టం లేక, నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు. ఏం మాట్లాడతాడో అర్థమైన దానిలా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకొని, మీరేం మాట్లాడతారో నాకు తెలుసండి. నాన్నగారు ఉన్నారు, కాస్త జాగ్రత్తగా ఉండు అని. అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అని. మీరు ప్రేమతో తీసుకొస్తే ఖచ్చితంగా ఇక్కడే ఉండేదాన్ని. కానీ మీరు మా నాన్నగారు వచ్చారని, ఆయనకి మన విషయం తెలిస్తే బాధపడతారని తీసుకొచ్చారు. మిమ్మల్ని నేను ఏం దోషిని చెయ్యను. మీరేం టెన్షన్ పడకండి. మీ జీవితంలో నేను ఒక ముగిసిన అధ్యాయం. మీరు నన్ను కాపాడడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నారు. మీ మనసులో నా మీద ప్రేమ పుట్టదని నాకు ఈ రోజుతో అర్థమైపోయింది. నేను మీ లైఫ్కి అడ్డురాను. నాన్నగారు ఇక్కడ నుండి వెళ్ళిపోయాక ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఆయనకి మన విషయం తెలిస్తే బాధపడతారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత. వెళ్తున్న సీతని, ఏంటి తను ఇలా ఆలోచిస్తోంది? నేను చెప్పాలనుకున్న విషయం వేరే, తనేంటి తనకు తానే అలా ఊహించేసుకుంటుంది అనుకుంటూ అక్కడి నుండి తను వెళ్ళిపోయాడు. సీత తన రూమ్కి వెళ్తుండగా, సీత అని పిలిచాడు మళ్ళీ. ప్లీజ్, మీరు నన్ను మీ మాటలతో బాధ పెట్టకండి. మీరేం చెబుతారో నాకు తెలుసు. మీ జీవితంలో ఒక శనిలాగా వచ్చాను.
ఆ విషయం నాకు కూడా తెలుసు. పదే పదే గుర్తు చేసి ఇంకా ఇంకా నన్ను కృంగదీయకండి. మీరు నన్ను, నా జీవితాన్ని కాపాడిన దేవుడు. మీరెప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. మీరు బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను. ఇంకో 2 రోజులు ఓపిక పట్టండి. మా నాన్నగారిని ఇక్కడి నుండి పంపించేస్తాను. నేను ఉన్నాననే కదా ఈరోజు మీరు డ్రింక్ చేశారు. నా కోసం మీరు హెల్త్ పాడు చేసుకోవద్దు. నా మీద ప్రేమ లేనప్పుడు ఎందుకు నా గురించి ఆలోచించి ఇలా హెల్త్ పాడు చేసుకుంటున్నారు? మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మీరు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయండి. మీతో మాట్లాడాలంటే నాకు భయం వేస్తోంది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు నా గుండెల్లో గుణపాలుగా గుచ్చుతున్నాయి. నా జీవితంలో నేనెవరిని నాకు తెలిసి ఇబ్బంది పెట్టలేదు. ఒక మిమ్మల్ని తప్ప నేనెవరికీ భారం కాదలుచుకోలేదు. ప్లీజ్ ఒక్క 2 డేస్ ఓపిక పడితే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మీకు లైఫ్‌లో కనిపించను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత. అసలేంటి తిను నేను చెప్పేది వినదా? ఛ! అనుకుంటూ తన రూమ్‌కెళ్ళిపోయాడు ధీర్. పడుకుంటే నిద్ర పట్టదు. సీత ఎందుకిలా అపార్థం చేసుకుంటోంది? అసలు నేను డ్రింక్ చేయడానికి కారణం తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతుందేంటి? సీతని అన్ని రోజులు చూసుకున్న విరాట్‌కి ఒక్క మాట కూడా చెప్పకుండానే సీతను తీసుకొచ్చేశాను. వాడికి అనుమానం ఉంటుంది కదా సీతని ధీర్ ఎందుకు తీసుకెళ్ళాడు అని. వాడి డౌట్ క్లారిఫై చేయాలని ఇంటికెళ్ళాను. నా వర్షన్‌లో చెబుతాను. విరాట్ ఇంటికెళ్ళిన ధీర్ సడన్‌గా ధీర్‌ని తన ఇంట్లో చూసి షాక్ అయ్యాడు విరాట్. నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఏ రాకూడదా? అంటూ సోఫాలో కూలబడ్డాడు. అది కాదురా. సరే కానీ నువ్వేంట్రా మా ఇంట్లో ఉన్న సీతని అలా లాక్కుపోయావు? తనకి నీకు ఏదైనా సంబంధం ఉందా? అసలు నేను దాని గురించే నీకు కాల్ చేద్దామనుకున్నాను. అప్పుడే నువ్వొచ్చేశావు అన్నాడు ఏం తెలియనట్లు. ఆ విషయం గురించే మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాన్రా అన్నాడు ధీర్. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదురా. చెబుతాను అంటూ తన పెళ్ళి ఎలా జరిగింది, ఏ సిచ్యువేషన్లో జరిగింది, సీత ఎందుకు ఇంట్లో నుండి వచ్చింది అన్న విషయం మొత్తం చెప్పాడు. ఆల్రెడీ విరాట్‌కి కూడా తెలుసు కాబట్టి షాక్ అయినట్లు నటించాడు. అంత జరిగిందా అన్నాడు. అవునరా. సర్లే కానీ ఇప్పుడు సీత మీద నీ ఒపీనియన్ ఏంట్రా? ఇప్పటి వరకు తనకు కూడా చెప్పలేదురా. నీకే చెబుతున్నాను. సీత నా దగ్గర ఉన్నన్ని రోజులు నాకు తెలియలేదు. తను వెళ్ళిపోయాకే అర్థమవుతోంది. తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను. తన గురించి ఆలోచించని నిమిషం లేదు, క్షణం లేదు. ఇప్పుడు నా అంతలో నేను సీతని తీసుకెళ్తే తన దృష్టిలో క్యారెక్టర్ లేని వాడిని అవుతానని ఆ రోజు తీసుకెళ్ళలేదు. ఈరోజు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వచ్చింది మావయ్య కోసం. అలా అస్సలు అనుకోకురా. సీత చాలా మంచిది. నిన్ను అలా అపార్థం అస్సలు చేసుకోదు. అలా చేసుకునేదే అయితే నీకు గుండెల్లో గుడి కట్టదు అన్నాడు విరాట్. మరి నువ్వు లవ్ చేస్తున్నావుగా తనని. నీ మనసులో మాట తనకి చెప్పావా అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. నీకేమైనా పిచ్చా? మీరు భార్యాభర్తలు అని నాకు ఎప్పుడో తెలుసు. ఫ్రెండ్ భార్యని అలా కోరుకుంటారా ఇడియట్? ఏదో మీ ముందు తెలియనట్లు యాక్టింగ్ చేశాను. నీకెలా తెలిసిందిరా అన్నాడు ధీర్. నువ్వు నా ఫ్రెండ్రా. నీ గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? ఫ్రెండ్కి పెళ్ళైన విషయం తెలుసుకోవడం అంత కష్టమేం కాదుగా గిరిగాడు చెప్పాడు. నాకు పెళ్ళైంది అన్న విషయం వాడు చెప్పాడు కానీ నా భార్య సీత అని నీకెలా తెలుసు అంటున్న ధీర్ని అలాగే చూస్తూ, వాడు చెప్పిన స్టోరీ సీత చెప్పింది మ్యాచ్ అయింది. తర్వాత నీ పేరు కూడా చెప్పింది. ఇక నువ్వే అని ఫిక్స్ అయ్యాను. అందుకే నిన్ను ఆ రోజు ఇంటికి పిలిపించాను. మీ ఇద్దరు ఓపెన్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకొని ఇద్దరు ఒకటవుతారనుకుంటే మీలో మీరే బాధపడ్డారు కానీ బయటికి మాత్రం చెప్పలేదు. సర్లే ఇప్పుడైనా తనని ఈ రకంగా తీసుకెళ్ళావు. ఇక నీ ప్రేమ తనకి అర్థమయ్యేలా చేసి నువ్వు తను ఒక్కటైతే మొదటగా సంతోషించేది నేనేరా. నిజంగా సీత నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు కదా అన్నాడు ధీర్ ఎంతో ఆశగా. నువ్విలా మారావని తనకు తెలిస్తే ఎగిరి గంతేస్తుందిరా. చాలా సంబరపడిపోతుంది. తనంత అదృష్టవంతరాలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరనే ఫీల్ అవుతోంది. నువ్వు ఒక్కసారి తన భార్యగా ఒప్పుకుంటే తన ఆనందం ఆకాశమే హద్దవుతుంది తెలుసా. నీకు చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తే నీ ప్రవర్తన తనకి అర్థమయ్యేలా చూపించు. నీ ప్రేమ చేతలలో చూపించు.
తప్పకుండా అర్థం చేసుకుంటుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ అని అదే సంతోషంలో ఇద్దరూ కలిసి డ్రింక్ చేశారు. అదేంట్రా, నేను మొన్న తాగమన్నా తాగలేదు, ఈరోజు నువ్వే తీసుకొచ్చావు, నా సీత నా దగ్గరికి వచ్చేసిందిరా అన్నాడు సంతోషంగా. అలా ఇద్దరు హ్యాపీగా డ్రింక్ చేశారు. నిన్ను ఇంత సంతోషంగా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా అన్నాడు. ఇక మాట్లాడుకుంటూ అలా తాగాల్సి వచ్చింది. పిచ్చిది ఏదేదో ఊహించుకుంటూ ఉంది. రామయ్య, ఏం చేస్తావో చూస్తాం, సీతని నీ ప్రేమలో ఎలా ముంచుతావో మాకు చూడాలనుంది. మా రీడర్స్ అయితే తెగ వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.